హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపీ సాయి తెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే నేను చేసే నా పద్ధతిలో చక్కెర పొంగలి అనేది ఎలా తయారు చేస్తానో చూద్దామండి. దానికి కావలసిన వస్తువులు: ఒక గ్లాస్ బియ్యం, ఒక అర గ్లాసు పెసరపప్పు. బియ్యం తీసుకున్న గ్లాసే ప్రతిదానికి కొలత పెట్టుకోండి. బెల్లం ఒక గ్లాసు తురుముకున్నది, యాలకులు ఒక 4 నుండి 5 యాలకులు, నెయ్యి స్వచ్ఛమైన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి, 4 నుండి 6 చెంచాల వరకు సరిపోతుందండి. బెల్లాన్ని ముందుగా మనము తురుముకొని ఒక పక్కన పెట్టుకుందామండి. ఒక గ్లాస్ బెల్లము, ఒక అర గ్లాస్ పంచదార సరిపోతుందండి. పంచదార కూడా వేసుకోవాలండి, వేసుకుంటేనే చక్కెర పొంగల్ అనేది టేస్టీగా ఉంటుందండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 నుండి 3 చెంచాలు నెయ్యి వేసుకొని పెసరపప్పు వేసి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేపుకోవాలండి. ఇది బియ్యము పెసరపప్పు వేపుకోవడం వల్లే చక్కెర పొంగల్ అనేది టేస్టీగా వస్తుందండి. అదే పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఒక గ్లాస్ బియ్యాన్ని కూడా వేసి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు క్వాంటిటీ చొప్పున వాటర్ పోయాలండి. అంటే మనం ఒక గ్లాసు బియ్యము, అర గ్లాస్ పెసరపప్పు, గ్లాసున్నర అయింది కదండి. 3 గ్లాసులు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మనం వేసుకోవాలండి. అందుట్లో కొంచెం ఉప్పు అనేది వేయడం వల్ల పెసరపప్పు బాగా ఉడుకుతుంది. అదేవిధంగా చక్కెర పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఏ స్వీట్ రెసిపీస్ చేసుకున్నా కొంచెం ఉప్పు అనేది వేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుంది అని చెప్తారు. అది 3 విజిల్స్ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందుట్లో ఉన్న ఎయిర్ అనేది అయిపోయే వరకు మనం దాన్ని అలా వదిలేయాలండి. అది అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని చెక్ చేసుకొని ఓపెన్ చేస్తే అన్నం అనేది పొడిలాడుతూ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నాం కదండి, అన్నం అనేది ఎంత బాగా ఉడికిందో. అంత మరీ మెత్తగాను ఉడకలేదు, అదేవిధంగా గట్టిగాను లేదండి. ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుందండి చక్కెర పొంగల్ తయారు చేసుకోవడానికి. దానిని మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు 1 కప్పు బెల్లము, ఒక అర కప్పు పంచదార వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి తిప్పి ఒక అర గ్లాస్ వాటర్ అనేది పోయడం వల్ల అది పాకం కింద తయారవుతుందండి మనకి. దాన్ని ఒకసారి తిప్పి అలా ఉడకనిద్దామండి. ఎక్కువ తిప్పకూడదండి, ఎక్కువ తిప్పడం వల్ల అన్నం అనేది మెత్తగా అయిపోతుందండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని భావిస్తున్నానండి. మన ఛానల్లో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి. ఇప్పుడు మనం కొంచెం సేపు అలాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దామండి. మంట అనేది మీడియం నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగు మాడిపోతుందండి. ఇప్పుడు ఒక 4 నుండి 5 యాలకులు దంచుకొని ఆ పౌడర్ని వేసుకోవాలండి. అమందస్తాలో దంచుకోండి. అమందస్తా లేని వాళ్ళు కొంచెం షుగర్ వేసుకొని మిక్సీలో కూడా పట్టచ్చండి. అంటే 4 యాలకులు పట్టడం కష్టం కదండి. ఇప్పుడు 2-3 చెంచాల నెయ్యి వేయడం వల్ల ఆ నెయ్యి కూడా పైకి తేలుతూ ఉంటుందండి. అసలు అందుట్లో డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి. అసలు ఇందులో మంచి టేస్టీగా ఉండేది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరిని ఆవు నెయ్యిలో కానీ మన నేతిలో కానీ వేయించుకొని వేసుకోవాలి. అదేవిధంగా సీక్రెట్ అని చెప్పాను కదండి, ఆ సీక్రెట్ ఏమీ కాదు, చిన్న పచ్చకర్పూరం ముక్క వేయడం వల్ల అసలు చక్కెర పొంగలి ఫ్లేవర్ టేస్ట్ మనం విజయవాడలో దుర్గమ్మ తల్లి వారి చక్కెర పొంగల్ తిన్నంత టేస్టీగా ఉంటుందండి. మనం చేసుకున్న దానిని మనం వేసి ఒకసారి అటు ఇటు తిప్పి పైన నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేను శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా తయారు చేశానండి. దుర్గమ్మ తల్లికి చాలా ఇష్టమని నేను ఒక వారం చేసి పెడతానమ్మా అని మొక్కుకొని చేసి పెట్టానండి. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి అందరూ కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.